సంగారెడ్డి జిల్లాలో మొహరం పండుగ సందర్భంగా గ్రామాల్లో పీర్లను ప్రతిష్ఠించి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పీర్లకు పైన పెట్టే పంచాలను కంచరి వృత్తిపై ఆధారపడ్డ వారు తయారు చేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి రేగూడు మండలంలోని కంచర్లు పీర్ల పంచాలను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రేగూడు మండలంలో కంచెరు వృత్తి చేసేవారు దాదాపు 80 కుటుంబాలు ఉండేవి. ఇత్తడితో బిందెలు, బకెట్లు తయారు చేసేవాళ్ళు. మోహనం సందర్భంగా ప్రతిష్ఠించే పీర్ల పంచాలను కూడా వాళ్లే తయారు చేసేవారు. ఇక్కడ ఈ యొక్క పీర్లు తయారు చేయడం మా తాతల ముత్తాతల నుంచి ఈ గ్రామంలో తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు కూడా అప్పుడు అల్యూమినియం కానీ ఇక్కడనే చేసుకొని చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇత్తడి స్పెషల్గా ఒక కలరింగ్ కానీ గోల్డ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇత్తడి సంబంధించిన దాన్ని ఇప్పుడు ఇత్తడి పంజాలు తయారు చేయడం ఈ రేగోడ్లో తయారు చేస్తుంది. పీళ్ళ తయారు చేస్తున్నాం. జమానసాన్ని మా పెద్ద మనుషులు కూడా చేసుకుంటూ వచ్చారు, మేము కూడా చేస్తున్నాం. ఇట్లా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. ఇట్లా మేము తయారు చేస్తున్నాం. సీటు బేగం బజార్ నుంచి తెస్తున్నాం. మేము కూడా 40-50 ఏళ్ళ సంది తయారు చేస్తున్నాం. మారుతున్న పరిస్థితుల కారణంగా ఇత్తడి పాత్రల తయారీ బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు అక్కడ 10 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. ప్రతి ఏడాది మోహనం సందర్భంగా ఎంతో కళాత్మకంగా పీర్ల పంచాలు తయారు చేస్తామంటున్నారు కంచెరు వృత్తిదారులు. పురాతన కాలం నుండి మా ఊర్లో పరంపరగా నడుచుకుంటూ వస్తుంది. ఇది వాళ్ళు పెద్దలు వెళ్ళిపోయారు, మాకబ్బా చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే వాళ్ళ దారిలోనే నడుస్తున్నాం మేము. మరి వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పంచాలు చేసే వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకు అవసరం నింపుతాం. ప్రసిద్ధిగాంచింది అన్నట్టు మా రేగూడు అనేది చాలా దూరం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర నుంచి కూడా చిత్తూరు, ప్రకాశం, కర్నూలు డిస్టిక్ ఆ నుంచి కూడా వస్తుంటారు. ఉమ్మడి నల్గొండ, వికారాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు ఏపీలోని కడప, కర్నూలు, మహారాష్ట్రలోని నాందేడ్, షిరిడి, ముంబై, కర్ణాటకలోని బీదర్, రాయచూరు వంటి ప్రాంతాల్లో పీర్ల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. మొహరం పీర్లు తయారు చేస్తాము. ఈ పీర్లు మా పెద్దల నుంచి, మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి ఇదే విధంగా కొనసాగుతున్నది కాబట్టి మా ఆర్డర్ ఇవ్వడానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఇటు ఆంధ్ర, నెల్లూరు, మహబూబ్ నగర్, ఈ చుట్టుముట్టు పక్కల డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఆర్డర్ ఇస్తారు. మేము వాళ్ళ తగ్గట్టు దాని మీద హల్లా, మొహమ్మద్, అలీ, ఫాతిమా, హసేన్, హుసేన్, కాసిం, మౌలాలి, హజరత్ అలీ అనే పేర్లతోటి వాళ్ళు ఏది కోరుకుంటే, ఏ ఇష్టరాజ్యంగా కోరుకుంటే ఆ పేరు పెట్టి వాళ్ళకి పీర్లు తయారు చేసి సవాళ్ళు నింపి కూడా పంపిస్తాం. పీర్ల పండుగ నిర్వహించే వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లంతా రేగోడుకు వచ్చి పీర్ల పంచాలు తయారు చేయించుకుంటారు. కొంతమంది భక్తులు పంచాలు తయారు చేయిస్తామని మొక్కుకున్న వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వాటి తయారు కోసం రేగోడ్లో ఆర్డర్ ఇస్తారు. ఇది పీర్లు అంటేనే రేగోడ్ అంటేనే పీర్లు. ఇక్కడ ఏరియాలో తెలంగాణలో మొట్టమొదటి స్థానం మన రేగోడ్. ఇప్పుడు వేరే స్టేడియం అంటే వాళ్ళు దేవునికి మొక్కుతారు, ఇట్లా మేము పీర్ చేపిస్తాం, మాకు ఏదన్నా మొక్కింది నెరవేరితే వాళ్ళు వచ్చి చేపించుకుంటారు. వాళ్ళు ఏమంటే రేగోడ్లోనే వచ్చి చేపిస్తారు, ఆర్డర్ ఇచ్చి తయారు చేపిస్తారు. ఈ మౌలాలి పంజాలు కానీ పీర్లు కానీ మేము చాలా సార్లు తిరిగాము. ఎక్కడ మాకు ఇంత కరెక్ట్గా చేసేవాళ్ళు దొరకలేదు. ఈ నెంబర్ 1 రేగోడ్ ఈ ఊర్లో నెంబర్ 1 చాలా మంది చెప్పారు. చాలా అంత గతంలో కూడా మేము చేయించుకాము. ఇది బాగా సక్సెస్ అయింది. ఇది ఇప్పుడు మళ్ళీ చేయించడానికి వచ్చాం. ఈ పీర్లు అనేది మేము మొక్కున్నాము దేవుడి కోసమని. మేము చాలా సార్లు తిరిగాం కానీ ఎక్కడ మాకు దొరకలేదు. ఇక్కడే మాకు రేగోడ్ అనే ఈ ఊర్లోనే మాకు ఎక్కువగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అందుకని ఇక్కడికి వచ్చి చేయించుకున్నాం. పంజా సైజును బట్టి ఒక్కో పీరు ధర 7 నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రతి ఏటా మోహరంకి 4 రోజుల ముందు నుంచి పీర్ల తయారీ సీజన్ మొదలవుతుంది. వారసత్వంగా వస్తున్న వృత్తి సాంప్రదాయం ప్రకారం పీర్ల పంచాల తయారు చేస్తున్నామని చెప్పారు పీర్ల తయారీదారులు. మేము ఇక్కడ పంచాలు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే మంచిగా జరుగుతుంది కాబట్టి మేము ఆర్డర్ చేయడం కోసం ఇక్కడికి వచ్చినామండి. చాలా సంవత్సరాల నుంచి మంచిగా చేస్తారు, మంచిగా ఉంది. అందుకోసమని మాకు మొక్కుబాడులు కూడా మంచిగా జరుగుతాయి. అంతా మంచిగా ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చి పంచాలు చేపించుకుంటున్నాం. తెలంగాణలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది పీర్ల పండుగ. హిందూ, ముస్లింలు సోదర భావంతో ఈ పండుగలను జరుపుకుంటారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పంచాల ఆర్డర్లు రావడం సంతోషంగా ఉందన్నారు పీర్ల తయారీదారులు.